జీవన్ముక్త మహాత్మను స్మరిస్తా నమస్కరిస్తాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయము 14-15వ శ్లోకం. యజ్ఞము మహాపవిత్రమైనదని పరమాత్మ కూడా దాని యందు సుప్రతిష్ఠుడై వెలయుచున్నాడని చెప్పబడుచున్నది. యజ్ఞము మహాపవిత్రమైనదని పరమాత్మ కూడా దాని యందు సుప్రతిష్ఠుడై వెలయుచున్నాడని చెప్పబడుచున్నది. ఈ 2 శ్లోకాల్లో యజ్ఞం గురించి అన్నిటి గురించి చెప్తారనమాట. ధర్మచక్రం గురించి కూడా ఈ 2 శ్లోకాల్లో చెప్పబడతారు. యజ్ఞం ఎంత మహాపవిత్రమైనది, పవిత్రమైనది కాదు మహాపవిత్రమైనది అని చెప్పినారు. పవిత్రం ఉంటే స్థూల కామ రూప మనోదేహాల్లో పవిత్రమవుతుంది. మహాపవిత్రమైంది అంటే అరూప మట్టానికి మళ్ళీ బుద్ధి మట్టానికి కూడా పోయి చేరుతుంది అనేసి మహాపవిత్రమైనది అని ఇక్కడ చెప్తా ఉంటారు. మన థియాసఫికల్ సొసైటీ ప్రకారము క్లారిటీగా మనకు ఒక్కొక్క రూప మనసు, కామల మనసు, స్థూల దేహంలో మనసు ఏ విధంగా ఉంది అని వివరంగా చెప్పిండారు. అరూప మనస్తత్వము మళ్ళీ బుద్ధితత్వము ఇవన్నిటిని కూడా పవిత్రం చేస్తుంది. ఏమి ఈ యజ్ఞం దాని గురించి. పరమాత్మ కూడా దాని యందు సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ప్రతిష్ఠుడు అని చెప్పలే, సుప్రతిష్ఠుడు అంటే ఆ దివ్య గణాలంతా కూడా గుణగణాలంతా కూడా ప్రతి ఒక్క మానవుని లోపల ఇమిడి ఉంది, అంటే పరిపూర్ణంగా ఉంది. భగవంతుని యొక్క అంశ మనము అనుకున్నాం కదా, ప్రతి మానవ 33 కోట్ల 24 కోట్ల జీవరాశుల్లో మానవునికి బుద్ధితత్వం ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. దానివల్ల ఆ అంశ పరిపూర్ణంగా మానవుల్లో ఉంది. ఇండివిజువల్ ఆత్మను కూడా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు 2 శ్లోకాలు 14-15. అన్నాద్భవతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం అంటే ప్రతి క్షణము, ప్రతిరోజు. ప్రతిష్ఠితం అంటే తిష్టతి కాదు, ప్రతిష్ఠితం అంటే గొప్పగా అని చెప్పబడతా ఉంది. దీనికి ఏం తాత్పర్యం భావం చెప్తా ఉంటారంటే, ప్రాణులు అన్నం వలన కలుగుచున్నది. అంటే ప్రతి ప్రాణి కూడా ఆహారం లేకుండా ఏ జీవి కూడా ఉండదంట. కాబట్టి అన్నం ప్రాణుల వలన, అన్నం వలన కలుగుచున్నది. ఆహారం తీసుకున్నప్పుడు ప్రతి ప్రాణిలో కూడా ఆ అన్నం యొక్క శక్తి, ఆ దివ్య శక్తి ఉంటుంది. అన్నము మేఘం వలన కలుగుతుంది. ఆహారం ఎట్లా వస్తుందంటే మేఘాల వలన వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్తా ఉంటా. మేఘము యజ్ఞం వలన కలుగుచున్నది. మేఘాలు ఎట్లా ఏర్పడుతుంది? యజ్ఞాలు చేసినప్పుడు. యజ్ఞము అంటే లోక కళ్యాణార్థం చేసే ప్రతి పని కూడా యజ్ఞమే అన్నమాట. మనకు దీనికి ముందు కూడా చెప్పిండారు, యజ్ఞము అంటే నిష్కామ కర్మ చేసినాక నిష్కామ సేవ చేసినప్పుడే నిష్కామ సేవ. నిష్కామ కర్మ ఏమవుతుందంటే చిత్తశుద్ధిని ఏర్పరుస్తుంది. నిష్కామ సేవ యజ్ఞ క్రియగా మారుతుంది అనమాట. దాన్ని యజ్ఞము అంటారు. యజ్ఞం వలన కలుగుచున్నది. యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది. యజ్ఞం దేని వలన? సత్కర్మ అంటే మంచి కర్మలు వలన కలుగుచున్నది. సత్కర్మ మేఘం వలన కలుగుచున్నది. ఈ సత్కర్మాలంతా హోమాలు అన్ని చేస్తూ ఉంటారు కదా, అదంతా ఏమవుతుందంటే ఆ సత్కర్మాలంతా ఆ మంత్రాల యొక్క ఉచ్చారణ, ఆ పొగ, ఆ సమిధలన్నీ వేసింటారు. దాని యొక్క పవిత్రమైన భావనలంతా కూడా మేఘాల రూపంలో అది ఆకాశంలో ఉంటుంది. వేదము అక్షర పరబ్రహ్మ వలన కలుగుచున్నది. వేదాన్ని గురించి చెప్పిండారు. వేదము అక్షర పరబ్రహ్మ వలన కలుగుతుంది. పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ
బ్రహ్మము, పరబ్రహ్మము, అక్షర పరబ్రహ్మము. అక్షరం అంటే శాశ్వతమైన ఆ దివ్యమైన శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి సర్వవ్యాపకము బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిదాన్నిగా ఎరుగుము. అంటే ఆ యజ్ఞాల్లో ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మం ఉంటే సర్వవ్యాపకమగు బ్రహ్మము అంటే సర్వము ప్రతి అణువులోనూ వ్యాపించుండాలి. ఏది? బ్రహ్మము, ఆ దివ్యమైన దైవిక శక్తి. నిరంతరము యజ్ఞమునందు ప్రతి క్షణము చేసేది లోక కళ్యాణార్థం చేసే ప్రతి మహాత్ములు, మామూలు సాధారణ జనులు కూడా చేసేది ఆ దీంట్లో యజ్ఞములో పోయి ఇముడుతుంది, ప్రతిష్ఠింపబడుతుంది. ఇక్కడ ఒక ధర్మచక్రం అని చెప్పింటాము. ఆ ధర్మచక్రం గురించి తెలుసుకుంటాం. బ్రహ్మం వలన వేదము, వేదం వలన సత్కర్మ, సత్కర్మ వలన యజ్ఞము కలుగుచున్నది. ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి చెప్తా ఉండే బ్రహ్మం వలన వేదము, వేదం వలన సత్కర్మ, సత్కర్మ వలన యజ్ఞము. దీని గురించి, ఈ ధర్మచక్రాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ధర్మచక్రము ఈ రకంగా ఉండదు అన్నమాట. ఇది ధర్మచక్రము. ఫస్ట్ ఏముంటుంది ఈ ధర్మచక్రంలో? బ్రహ్మము, బ్రహ్మం నుంచి నెక్స్ట్ వేదం, వేదము నుంచి కర్మ, కర్మ నుంచి యజ్ఞము, యజ్ఞం నుంచి బ్రహ్మం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోయి చేరుతాం అనమాట. ఆ బ్రహ్మతత్వంలోనే మనము కలుస్తాం, ముక్తి అని అంటాం. అంటే ఈ ధర్మచక్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ బ్రహ్మము, వేదము, కర్మ, యజ్ఞం, ఈ నాలుగిటిని చేరి ధర్మచక్రము. ఈ ధర్మచక్రం ఏమంటే ఈ ధర్మము మనకు మీడియా లాగా అనమాట. ఓంకారం మనకు నిగుణానికి సగుణానికి ఎట్లా ఓంకారము మనకు మీడియా అవుతుందో అదే విధంగా ఈ ధర్మచక్రం కూడా మనకు సత్యానికి కర్మానికి ఉన్నతమైన మట్టంలోకి పోయినప్పుడు అది సత్యంగా మారుతుంది. కింద మనం నిష్కామ కర్మ చేసినప్పుడు అది కర్మగా, నిష్కామ కర్మగా మారుతుంది. ఈ రెండింటినీ కలిపేదే ధర్మము. ఈ ధర్మచక్రాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితము, సాధన చాలా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాం. దాని గురించి తెలుసుకుంటాం. ధర్మము ఉన్నత స్థితికి పోయేటప్పుడు సత్యంగాను, అంటే భూలోక స్థితికి వచ్చినప్పుడు కర్మగాను మారుతుంది. దీనికి ఉదాహరణ ఓంకారమే. ధర్మం ఎట్లా పనిచేస్తుంది ఇదే అన్నమాట ధర్మ రహస్యం, ప్రకృతి రహస్యం కూడా. దానికి మనకు పురాణాలు చెప్పిండారు, ధర్మో రక్షిత రక్షిత. మనం ధర్మంగా చేసినప్పుడు మన కర్మలంతా ధర్మంగా శాస్త్రనియమంగా చేసేటప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షణ చేస్తుంది. ఇంకోటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, భగవద్గీత మొట్టమొదటి శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే ధర్మం కురు, ధర్మాన్ని ఆచరించినప్పుడు ఈ క్షేత్రము పవిత్రం అవుతుంది. అంటే ఈ దేహం, స్థూల దేహము పవిత్రం అవుతుంది. ఎప్పుడు పవిత్రం అవుతుందో అప్పుడు మహాత్ములు చెప్పినప్పుడు ఈ దేహమే దేవాలయం అవుతుంది అన్నమాట. ఎక్కడ పోకర్లే మన దేహంలోనే దేవాలయం అనేది ఉంది. దాన్ని పరిపూర్ణత్వాన్ని, ఆ శక్తిని మనము ఆచరణ చేసినప్పుడు అనుభవించే ఆ స్థితిని పొందగలుగుతాము. ఇంకా ఒకటి చెప్పండి భగవంతుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు ధర్మము క్షీణిస్తుందో నేను అప్పుడు జన్మ తీసుకుంటాను. ఇదంతా ధర్మం గురించే. అంటే భగవంతుడే చెప్పినమాట. భగవంతుడు అంత స్పష్టంగా మనకు వివరంగా చెప్పినప్పుడు మన జీవన విధానంలో మనం మార్పు తెచ్చుకొని మనమే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది ధర్మం. నెక్స్ట్ అంటే బ్రహ్మం. ఈ ధర్మచక్రంలో ఫస్ట్ వచ్చి బ్రహ్మం. బ్రహ్మం గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ధర్మము అంటే మనం ఎలా జీవించాలో చెప్తుంది అనమాట. జ్ఞానం ఏం చేస్తుందంటే మనం ఎలా మనల్ని ఆలోచించే శక్తిని మనకు పెంపొందిస్తుంది. ధర్మం ఏం చేస్తుంది, మనం ఎలా పోవాలనో మనకు మార్గం చూపిస్తుంది. జ్ఞానం వచ్చి మనం ఎలా చేయాలి ఆలోచించే శక్తిని మనకు ఎక్కువగా ఇస్తుంది అనమాట. విచారణ, విచక్షణ జ్ఞానము, ఇదంతా జ్ఞానానికి సంబంధించింది. ఈ రెండింటిని గురించి చెప్పేదే వేదమని. ఇక్కడ బ్రహ్మం గురించి తెలుసుకుంటాం. బ్రహ్మము అంటే ఏమి? ఒక తత్వం అన్నమాట. బ్రహ్మ అనేది ఒక తత్వ పదం. అంటే మూల ప్రకృతి నుంచి ప్రకృతిగా వచ్చినప్పుడు మనము మూల ప్రకృతిని కూడా పరబ్రహ్మము అంటాం. కానీ ప్రకృతిలోకి వచ్చినప్పుడు దానికి ఒక పేరు చెప్తాం అనమాట, బ్రహ్మము, భగవంతుడు. కానీ ఇక్కడ బ్రహ్మము అని చెప్పినారు.
బ్రహ్మము అంటే చాలా గొప్పది, ఇంత అని చెప్పేదానికి విలువ కట్టలేని దాన్ని బ్రహ్మము అంటాం. ఆ బ్రహ్మాన్ని గురించి అంటే భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు అని ఒక అర్థం వస్తుంది అనమాట. ఎన్నో రకాల అర్థం వస్తుంది బ్రహ్మం. ఇక్కడ మనకి ఏమంటే బ్రహ్మం అంటే భగవంతుడు అంత అణువులో కూడా వ్యాపించి ఉన్నాడు అనే తత్వాన్ని మనం తీసుకోవాలి. మనకు అన్నమయ కీర్తనలు వింటాం, సంగీతంలో సాహిత్యంలో ప్రతి దానిలోనూ ఈ జ్ఞానాన్ని ఇమిడ్చి ఉండాలన్నమాట. దాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలన్నమాట. చేసినప్పుడే మన లోపల ఉండే దివ్యమైన దైవిక శక్తి క్రియేటివిటీ అవుతుంది. ఆ క్రియేటివిటీ అయినప్పుడు ఏమవుతుందంటే మన లోపల సంస్కారము జ్ఞానముగా మారి క్రియాశక్తిగా మారుతుంది. అన్నమయ కీర్తనలు ఏమంటే బ్రహ్మం ఒకడే పరబ్రహ్మం ఒక్కడే, అంటే బ్రహ్మం అనేది ఒక్కటే, ఆ పరబ్రహ్మ తత్వం కూడా ఒకటే. ఈ దీంట్లో నుంచే వచ్చేది ఉన్నతమైన పరబ్రహ్మ తత్వము. ఇంకా మనము భోజనం చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటాం, ఇక్కడ సొసైటీలో కూడా మనం చెప్తాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, అంటే ప్రతి ఒక్కటి ఆ బ్రహ్మంలోనే పోయి లీనమవుతుంది అనేసింది. ఇప్పుడు బ్రహ్మం గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వేదం. వేదం అంటే ఏమి? వేదము అనుకుంటాం కదా, ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు ఉద్భవమైందో ఆ దాంట్లో నుంచి ఒక నాదం అనేది వస్తుంది అనమాట. ఒక నాదం అనేది మనకు వినిపిస్తుంది. మనకు అంటే ప్రతి ఆ ఉన్నతమైన జ్ఞానం కలవారికి ఆ దాంట్లో శబ్దము అంటే నాదం, దాంట్లో నుంచి ఓంకారం ఉత్పత్తి అవుతుంది. ఆ ఓంకారం నుంచి మనకు ఎన్నో అక్షరాలు వెలువడతాయి అన్నమాట. ఆ ఓంకారంలో ఉండే ఈ ఓంకారాన్ని మనము బీజాక్షరము అంటాము, ప్రణవాక్షరము అంటాము, శబ్ద బ్రహ్మ అంటాము, నాద బ్రహ్మ అని ఎన్నో పేర్లు ఉందన్నమాట. ఈ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఇక్కడ కూడా మనకు బ్రహ్మ గురించి చెప్తా ఉంటారు. ఈ వేదంలో కూడా బ్రహ్మ గురించి ఓం ఇత్యేకాక్షర బ్రహ్మ, ఆ ఓంకారం కూడా బ్రహ్మస్వరూపము అని. ఈ ఓంకారం యొక్క విశ్వామిత్ర మహర్షి ఓంకారాన్ని తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో వేల సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని సంపాదిస్తాడు. అంటే ఓం అనే ఆ ఓంకార బీజాక్షరంలో ఎంత శక్తి దాగి ఉంది అనేది వాళ్ళ అనుభవానికి వాళ్ళే తెలుసుకోవాలి. అంటే మనకు ఋషులు మనకు ఆదర్శంగా చూపిస్తూ ఉంటారు, ఆ మార్గంలో పొండి మనకు చెప్తా ఉంటారు. సాధనా మార్గం ఇదంతా మనం తెలుసుకున్నప్పుడు మనం సాధన చేసేకి మనకు ఒక మార్గం చెప్తుంది అనమాట. ఎవరికి ఏ మార్గంలో ఉన్నా పోవచ్చు, ఓంకారం అనే కాదు. అంటే ఓంకారం అనే బీజాక్షరానికి అంత దివ్యమైన శక్తి ఉంది. గాయత్రి శక్తి, విశ్వామిత్ర మహర్షి గాయత్రి శక్తిని ఆ గాయత్రి మాత దర్శనం ఇచ్చినప్పుడు ఎంత శక్తి వస్తుంది వాళ్ళకి, అంటే మహర్షులకి అంటే అంతటి శక్తివంతమైంది ఓంకార బీజాక్షరము. ఇప్పుడు అక్కడి నుంచే వేదాలు కూడా ఉత్పన్నమైంది. ఎలా? ఆ బ్రహ్మతత్వంలో ఆ ఓంకార బీజాక్షరం నుంచి ఆ శబ్ద బ్రహ్మ ఆ ప్రకృతిలో నుంచి వేదాలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఎన్ని వేదాలు? 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ వేదాల్లో కూడా 2 భాగాలు ఉంది. ఒకటి వేదము, రెండోది వేదాంతము. వేదము అంటే కర్మకాండకు సంబంధించింది, వేదాంతము జ్ఞానకాండకు సంబంధించింది. అంటే 2 ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉందన్నమాట. దీన్నంతా మనము వేదాంతంలో ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లోని సారము ఏమి? భగవంతుడు మనలోనే ఉన్నాడు అని ప్రశ్నోపనిషత్తులు క్వశ్చన్ల ద్వారా చెప్తారు. ఇట్లా ఎన్నో ఉపనిషత్తులు ఉంది. దాంట్లో 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఆ 10 ఉపనిషత్తుల్లో ఈశావాసోపనిషత్తు చాలా ప్రముఖమైనది. అంటే మొట్టమొదటి ఉపనిషత్తులోనే శాంతి మంత్రము ఉంటుంది. దాంట్లో ఒక ఈశావాస్యం ఇదం సర్వం అనే ఒక శ్లోకం వస్తుంది. అంటే ఈశావాస్యం ఇదం సర్వం స్టార్టింగ్ లో అంటే భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కటి మనకు మన జ్ఞానాన్ని పెంపొందించేదానికి, మన విచారణ చేసేదానికి, వివేకంతో
ఆచరణ చేసేదానికి మనకు ప్రతి ఒక్కటి వేదం కూడా మనకు అది కర్మకాండకు మనం ఎట్లా కర్మ చేయాలా అనేది దాంట్లో వివరంగా చెప్పిండారు. ఇప్పుడు వేదమాయ, మూడోది కర్మ. కర్మ అంటే ఏమి? మనం చేసే దీనికి ముందే అనుకోండి, శ్లోకాల్లో వచ్చింది. కర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా కర్మకు సంబంధించింది. అంటే స్థూల దేహానికి సూక్ష్మదేహానికి రెండు. స్థూల దేహం అంటే ఈ భౌతిక శరీరము, సూక్ష్మదేహం అంటే అంతర్ముఖంగా ఉండేది. మనకి ఏమి? మనస్సు. మనస్సులో ఏమవుతుంది? కామ మనస్సు, రూప మనస్సు రెండు ఉంటుంది. ఈ రెండిటిని కూడా సరిదిద్దేదే కర్మ అన్నమాట. కర్మ ద్వారా, జ్ఞానం ద్వారా, కర్మ ఒకటే ముఖ్యం కాదు, కర్మ జ్ఞానం రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన అని సాంఖ్యయోగంలోనే మనం చెప్పారు, 2వ అధ్యాయంలోనే చెప్పారు. అంటే కర్మలు చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించద్దు. కానీ ఒకేసారి ఏ మానవుడు ఫలితాన్ని ఆశించకుండా చేసే కైలే. కానీ వాళ్ళు చెప్పినారు, మనము ఫలితాన్ని ఆశించి నిదానంగా ఒకేసారి వైరాగ్యము, వివేకము, వైరాగ్యము రాదు. ఎలాంటి ఎన్నో జన్మ సత్ఫలితంగా ఇట్లా సద్గురు సాంగత్యంలో ఈ సత్సంగాలలో మనం విని దాని ఆచరణ చేయాల. మనకి ఎంత సౌకర్యమో అంత మాత్రం ఆచరణ చేసేదానికి మనం ప్రయత్నం చేయాల. శక్తికి మించి మనం చేసేకపోవద్దు. ఎందుకంటే ఎన్నో కష్టాలకు మనము ఫీల్ అవుతాము. ఆ ఫీల్ కాకుండా ఉండాలంటే మనదైన దృఢమైన ఇచ్ఛాశక్తితో మనము మన క్రియను, కార్యకలాపాలని, మన కర్తవ్య నిర్వహణని మనం చేయాలన్నమాట. ఈ కర్మలో 3 భాగాలు: ప్రారబ్ధ కర్మ, ఆగామి, సంచితం. ప్రారబ్ధం మనకు తెలిసిందే, ప్రతి ఒక్కటి తెలిసిందే. కానీ ఆగామి కర్మ చేసుకోకుండా ఉండేదానికి ఈ జ్ఞాన సాధన, కర్మ సాధన రెండు మనకు 2 భుజాలు వంటివి, 2 నేత్రాలు వంటివి. ఎట్లంటే ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనుకున్నాం. 2 చేతులతో చేస్తే నమస్కారం అవుతుంది, 2 చేతులతో తడితే శబ్దం వస్తుంది. అట్లా 2 ఒకదానికొకటి అవినాభావ సంబంధమైనప్పుడు మన లోపల ఉండే విచక్షణ జ్ఞానము, దివ్యమైన శక్తి, క్రియేటివిటీ అవుతా వస్తుంది అనమాట. ఇది కర్మ అనమాట. ఈ భారతదేశము అదే అనుకుంటుంది కదా, ప్రారబ్ధం, ఆగామి, సంచితం అనేసి. ప్రారబ్ధం అంటే మనం ఎన్నో జన్మల్లో చేసిండేది కూడా ప్రారబ్ధం, ఆగామి, సంచితం. సంచితం అంటే ఎన్నో జన్మల్లో చేసిండేదంతా నిగూఢమై ఉంటుంది సంచితం. ప్రారబ్ధం అంటే మనకి ఎంత కావాలో ఈ జన్మలో కొద్ది కొద్దిగా భగవంతుడే ఇస్తాడనమాట. మన లోపల ఉండే భగవంతుడు ఏదైనా అనుకొని తీసుకొని వస్తాం. ఆగామి అంటే మనం చేయబోయే పనికి కర్మ, జ్ఞానము 2 మనకి అవినాభావ సంబంధం. మనము అవేర్నెస్ వస్తుంది. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పినారు? వర్తమానంలో ఉండండి, సదా వర్తమానంలో జీవించండి అని, అవేర్నెస్ లో ఉండండి. ఎందుకు మనకి ఇది ఇంత వివరంగా చెప్తా ఉంటారంటే, మనం ఈ జన్మలోనే మన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోనికి ఇది ఒక బృహత్ అవకాశం, అదృష్టం మనకందరికీ ఈ జన్మలోనే అనేసింది చెప్తాము. అనుకోవద్దు, మనము దానికి ప్రయత్నం చేయాలి. ఈ ధర్మచక్రం కూడా సృష్టితోనే ప్రారంభమైంది. బ్రహ్మం ఉంటే సృష్టికర్తే కాబట్టి ఈ ధర్మచక్రం కూడా సృష్టితోనే ప్రారంభమైంది. ఈ కర్మ అయిన ఇంకా నెక్స్ట్ యజ్ఞము. యజ్ఞము అంటే దీంట్లో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. జ్ఞాన యజ్ఞము, దాన యజ్ఞము, ఎన్నో రకాలు ఉన్నాయి. సంకల్పాలు పంపించేది, ఇదంతా కూడా యజ్ఞానికి సంబంధించిందే. నిస్వార్థంగా, నిష్కామంగా చేసినప్పుడు ఈ యజ్ఞం గురించి పురుష సూక్తంలో చాలా వివరంగా చెప్పబడిండారు. ఆ పురుష సూక్తంలో ఏం చెప్పిండారు అంటే, సూక్తం ఉంటే బాగుగా చెప్పబడినది. పురుష అంటే భగవంతుడు అనమాట. పురుషాత్మ అని మనం చెప్తాం కదా, ఆ పురుషాత్మ ఏమి చెప్పబడిందో అది బాగుగా పురుష సూక్తంలో బాగుగా ఆ భగవంతుని గురించి వివరంగా చెప్పిండేది పురుష సూక్తం. ఈ పురుష సూక్తంలో 2 భాగాలు ఉంది. ఒకటి పూర్వ సృష్టి, ఇంకోటి ఉత్తర సృష్టి. ఈ పూర్వ సృష్టి వచ్చి సృష్టి క్రమాన్ని, సృష్టి ఎట్లయ్యింది, ఏ విధంగా అయ్యింది అనేసి చెప్తారు. ఉత్తర సృష్టిలో జీవ వికాసం గురించి చెప్తారు. చూడు, మనం వేదాలు చదవాలా అని కాదు, మనకు చాలా సులభమైన రీతిలో మహాత్ములు సులభమైన మార్గంలో పోయి అర్థం చేసుకునే విధంగా మనకు ఈ మంత్రాలు,
ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ పురుష సూక్తము, శ్రీ సూక్తము, ఇలా ఎన్నో, గాయత్రి మంత్రము, ఇలా ఎన్నో చెప్పిండనమాట. ఏ ఒక్కటి మనం తీసుకొని దీన్ని అలవర్చుకుంటే, ఆచరణ చేస్తే, అనుష్ఠానం చేస్తే మన లోపల ఉండే దివ్య శక్తి బాహ్యానికి వస్తుంది. మనం ఆచరణ చేయగలుగుతాం. మనలో దృఢమైన ఇచ్ఛాశక్తి ఏర్పడుతుంది. దాని గురించి తెలుసుకుంటాం. ఉత్తర సృష్టి అంటే ఏమి? ఫస్ట్ పూర్వ సృష్టి. పూర్వ సృష్టిలో భగవంతుని మహిమల్ని మనకు వివరంగా చెప్పింటారనమాట. భగవంతుని మహిమల్ని కీర్తించే విధంగా. అయ్యే ఆ భగవంతుని మహిమల్ని కీర్తించే విధంగా రెండు భాగాలు అనుకుంటాం కదా, పూర్వ సృష్టి, ఉత్తర సృష్టి. పూర్వ సృష్టిలో ఇప్పుడు భూమి, ఆకాశం. భూమిలో కాల్భాగమే అనమాట భూతత్వానికి, ఆధ్యాత్మికం వచ్చిండేది. భూమికి స్థావరంగా కాల్భాగం. గగనము అంటే ఆకాశతత్వంలో ముక్కాల్ భాగము స్టోరేజ్ అయి ఉండాది అని వాళ్ళు చెప్తారు. ఈ విశ్వద సృష్టిలో, పూర్వ సృష్టిలో ఏం చేస్తారంటే భగవంతుడు తనను తానుగా అనేక ప్రాణులుగా సృష్టించుకుంటాడంట. ఒకటిగా కాదు, అనేక ప్రాణులుగా ఫస్ట్ సృష్టింపబడుతుంది. మళ్ళీ ఆ ఉత్తర సృష్టిలో ఏమవుతుందంటే ఆ ప్రాణులు జీవించేదానికి, వికాసం కలిగేదానికి ఏమేమి ఆహార పదార్థాలు కావాలా, ఏమి మనకు కావాలా అనేసి ఉత్తర సృష్టిలో వివరింపబడింది. చాలా బాగా వివరించి చెప్పిండారు పురుషోత్తంలో. దాంట్లో కొద్దిగా ఉత్తర సృష్టి గురించి తెలుసుకుంటాం. 7 పరిధులు, పంచభూతాలు, రాత్రి పగలు, ఈ 7 ఒక పరిధులే అంటే ఒక వృత్తంగా తిరుగుతూ ఉండదు అనమాట. ఏమి? పంచభూతాలు, రాత్రి పగలు. ఈ ప్రపంచంలో మనము భూలోకంలో ఎక్కడికైనా పోని, ఏ దేశానికైనా పోని, ఈ పంచభూతాలు ఉంటాయి, పగలు రాత్రి అనేది కూడా ఉంటుంది అనమాట. మళ్ళీ దీంట్లో 21 తత్వాల గురించి కూడా వివరించింటారు. ఇది ఉత్తర సృష్టిలో. మళ్ళీ దీంట్లోనే ఆ ఉత్తర సృష్టిలోనే యజ్ఞం గురించి చెప్పింటారు. యజ్ఞంలో ఏం చెప్తారంటే ఈ ప్రపంచమే ఒక మహాయజ్ఞం అనమాట. ఈ మహాయజ్ఞంలో అంటే మహాయజ్ఞం ఉన్నప్పుడు ఆ బ్రహ్మ గురించి మనం తెలుసుకోవాలి. ప్రపంచమే మహాయజ్ఞం అని చెప్పినారు కదా. చెప్పినప్పుడు మనము ఇక్కడ ఏమి 4 ధర్మచక్రంలో 4 గురించి చెప్పింటారు. ఇప్పుడు మళ్ళా యజ్ఞంలో బ్రహ్మం గురించి చెప్పారు. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి ఆ బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణుడు అంటే, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని వివరించే తత్వాన్ని బ్రాహ్మణుడు అని చెప్పినారనమాట. రెండోది క్షత్రియుడు. చేతులు వచ్చి, ముఖాన్ని వచ్చి బ్రాహ్మణత్వంతో పోల్చిండారు. చేతులు వచ్చి క్షత్రియ తత్వంతో. క్షత్రియ తత్వం ఏమి? కర్తవ్యాన్ని నిర్వహించాల. మన కర్తవ్యమేమి? ప్రతి ఒక్కరము క్షత్రియమే. మన కర్తవ్యాన్ని మనం చేస్తాం అంటే ఉన్నత మట్టానికి పోయి చేయాలని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. బాహ్యంగా ఇక్కడ భూతత్వం, ఆధ్యాత్మిక తత్వం ఈ భూమి పైనను మనం వచ్చినప్పుడు చేస్తూ ఉంటాము, భౌతికంలోనూ చేస్తూ ఉంటాము. కానీ భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి పోయేదానికి కూడా ఈ కర్మ ద్వారానే మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా నిర్వహించాల. మనకు భగవద్గీతలో కూడా అదే చెప్పినారు, మన ప్రతి ఒక్క గ్రంథాల్లోనూ అదే చెప్తారు. మళ్ళా వైశ్యతత్వం, తొడలొచ్చి వైశ్యతత్వం. వైశ్యతత్వం ఉంటే ఏమీ లేదు, దృఢంగా ఉండాల. మన ఇచ్ఛాశక్తి ఎంత దుర్యోధనుడు తొడలు కొట్టు అంటే ఒక ఉదాహరణ మనం తెలుసుకోవాలి. అంత ఇచ్ఛాశక్తితో మనము చేయాలన్నమాట. 4వది పాదాలు అంటే భూతత్వము, శూద్రులు ఉంటారు కాదు. ఆ రకంగా మనం కష్టపడాలా. కష్టే ఫలేనిసిందే ఒక వాక్యం. అట్లా పాదాలు ఉంటే భూతత్వంతో ఇదే చెప్పిండు. ఇక్కడ మళ్ళీ ఇంద్రియాల గురించి చెప్తారు ఈ యజ్ఞంలోని. మనస్సు వచ్చి చంద్రునితో పోలిస్తారు. అంటే శాంతంగా ఉండాలి. ఎప్పుడు శాంతంగా ఉన్నామంటే మన మనస్సులో అనుకుంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది. అంటే ఆ రకంగా మనం ఉండాలి అనేసి. నాభి అంతరిక్షంతో, నాభి అంటే అంతరిక్షం అనేసింది. అంతరిక్షం ఉంటే ప్రాణశక్తి, సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తి మనము మన శ్వాస ద్వారా అంతరిక్షం అంటే నాభి వరకు మనము పీల్చాలి అని చెప్తారు. ఎందుకు అంటే నాభిలో 1000 నాడులు 72,000 నాడులకు శక్తిని ప్రసారింపజేస్తుంది అనమాట. ఆ ప్రసారింపజేసేదానికి ఏమవుతుంది, మన శ్వాస
బాగా పీల్చుకోవాలి. అందుకే ధ్యానంలో మీరు లోపల వరకు శ్వాస పీల్చుకోండి అని చెప్తారనమాట. మళ్ళీ ముఖం, మనస్సు అయింది ముఖం. ముఖం వచ్చి ఇంద్రుడు, అగ్ని. ఈ జ్ఞానేంద్రియాల్లో అంతా కూడా ముఖంలోనే తేజస్సుగా ఉంటుంది. అంటే అగ్నితత్వము తేజస్సుతో సమానం అనమాట, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ఇంద్రుడు అంటే ఇంద్రియాలంతా మనము మన చేతిలో పెట్టుకోవాలా, అదనమాట ముఖానికి వాళ్ళు చెప్పిండే తత్వం. మళ్ళీ కన్ను సూర్యుడు అనమాట. అంటే సూర్య చంద్రులు రెండు మనకు కుడి ఎడమల్లో ఈడా పింగళ అని చెప్తాం. ఆ తత్వాన్ని మనము బాగా అదే శ్వాస చేసేటప్పుడు ఎడమ ముక్కులో నుంచి కుడి ముక్కుకి, కుడి ముక్కు అంటే దీన్నంతా ఏమి అంటే యోగానికి, ధ్యానానికి మనకు చెప్తా ఉంటారు. ఈ తత్వాలని మనం తెలుసుకోవాల. తత్వం ఉంటే సత్యాన్ని దగ్గరగా పోయి చేరేదానికి తత్వము అని అంటారు. ఇంకోటి శిరస్సు, స్వర్గం అంటారు. ఈ శిరస్సు అంటే మనకు సహస్రార చక్రం ఉండేది ఆ శిరస్సులోనే పై భాగంలో అనమాట. ఇంకోటి పాదాలు అంటే భూతత్వంతో మనం అనుకుంటాం కదా, భూమి అంటే స్థిరత్వాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. చెవి దిశలు అంటే చెవి దిశలను చూపిస్తున్నాను, అంటే శబ్దనాదాలని మనం గ్రహించగలిగేదానికి చెవులు కావాలన్నమాట. ప్రాణం వచ్చి వాయువు, అంటే ఈ వాయువుతోనే మనకు శ్వాస నిలిచిపోయిందంటే ఏమీ చేయలేము. శ్వాస ద్వారానే ప్రతి పని మనం చేయగలుగుతాం. ప్రతి కర్మ కూడా శ్వాసతోనే అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతి క్షణం మనం ఎంత అవేర్నెస్ తో మనం చేస్తామో, మనలోనే ఉండే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏదైనా సరే ఆ శక్తి రూపంగా బాహ్యానికి వచ్చి మనలో ఉండే అవేర్నెస్ ని మనకు దృఢమైన ఇచ్ఛాశక్తిగా మనం చేయగలుగుతాం. మనలో ఏమి ఆ వాయువుకి ఎంతటి శక్తి ఉంది, ప్రపంచమంతా పంచభూతాల్లోనే ఉంటుంది. కానీ వాయువుకి ఎక్కువ శక్తి ఉంది. అంటే మనం పీల్చే గాలి, వదిలే గాలి మన కర్మల్ని సంఘటితం చేస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ తెలుసుకునే దానివల్ల ఏం లాభం అనేసిందే ఈ భగవంతుడిని తెలుసుకున్నందుకు, పొందినందుకు ఏది లభిస్తుంది? ప్రతి దానికి మనకు ఫలాపేక్ష కోరుతాం. ఫలితం ద్వారానే మనము ముందరకు పోగలుగుతాం. ఎందుకంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలంటే ప్రతి ఒక్కటి ఎందుకు ఏమని మనమే ప్రశ్నించుకోవాలి. అది శాస్త్రాలు, జ్ఞాన గ్రంథాలు మనకు వివరంగా చెప్తా ఉంది. ఈరోజు యూట్యూబ్ లో ఇంకా ఎన్నో విధాలుగా మనకు సహాయము, సహకారము లభిస్తా ఉందన్నమాట. ఇది తెలుసుకునే దాని వల్ల ఏమవుతుందంటే ఈ యజ్ఞం ద్వారా, ఇదంతా యజ్ఞం ఉంటే మనం రెండు రకాలు అనుకుంటాం కదా. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, నిష్కామ సేవ ద్వారా యజ్ఞ క్రియారూపంగా మారుతుంది అనమాట. ఈ యజ్ఞం ద్వారా భగవంతుని తెలుసుకున్నవాడు, ఆచరించిన వాడు, తెలుసుకునేది ఒక స్టెప్, ఆచరణలో పెట్టేది అనుష్ఠానంలో పెట్టినప్పుడు మన జీవితము, మన జన్మ ధన్యం అవుతుంది అనమాట. అంటే ఈ జన్మలోనే విముక్తి పొందగలుగుతాము, ముక్తి పొందగలుగుతాము. అంటే ఈ జన్మలోనే ముక్తి పొందుతాము అని చెప్తే మన ప్రయత్నం ఎంత దృఢంగా ఉండాలి. ఇదే సంస్కార రూపంలో మనకు పునర్జన్మ రూపంలో, ఇంకొక జన్మ రూపంలో మనము అనుకుంటాం కదా. మన ఈ దేహం విడిచినాక ఆ కామలోకంలో కూడా మనకు ఆ సౌకర్యం లభిస్తుంది, ఆ ఫలితం లభిస్తుంది, మనము చేసేదానికి మార్గం లభిస్తుంది. ఎంతో సంతోషంగా మనము ఇక్కడన్నా మనకు బ్రేక్స్ ఉంటాయి, అక్కడ మనకు సౌకర్యాలు ఎన్నో ఉంటాయి. ఇవంతా తెలుసుకునే దానివల్ల ఆ కామదేహంలో అంటే మనము దాన్ని పొందగలుగుతాము. అంటే ఇంకొక జన్మలో జల్దీ మనం ముక్తిని పొందగలుగుతాము అనే కన్నా ఒకరికి సేవా కార్యం చేయగలుగుతాము. ముక్తి అంటేనే బిడుగడ, బంధుత్వ, ఈ అవినాభావ సంబంధాలంతా వదలు. ఈ నాణ్య పంత విద్యతే అయనాయ అనేసి, నాణ్య పంత విద్యతే అయనాయ, ఇక్కడ 4 పదాలు ఉంది. నాణ్య ఈ దారి తప్పితే, ఈ దారి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గము, స్పిరిచువల్ సైన్స్ ఏమన్నా చెప్పుకోండి, తెలుసుకున్న నాడే ఈ పునరపి జననం పునరపి మరణం అనే ఈ మార్గాన్ని, అంటే ఈ కాలచక్రాన్ని మనము విడుగడ పొందుకోవచ్చు, విముక్తిని పొందొచ్చు. ఈ యజ్ఞంలో ఇంకొక ప్రశ్న చెప్తారనమాట. ఏమంటే ఒక వ్యక్తి ముక్తిని భగవంతునికి ఎందుకో ఆకాంక్షించాలి. భగవంతుని దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారు, నేను ముక్తిని పొందాలి అని ప్రతి ఒక్క వ్యక్తి
ఈ కర్మ వద్దు, నాకు ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఏదేదో వాళ్ళ మానసిక దీన్ని బట్టి ఎందుకు కోరాలి అంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్పిండారు. మనకి థియాసఫికల్ సొసైటీలో జ్ఞానాన్ని ఎంత బాగా అందించినారంటే, కర్మ ఎంత మనం చేయాలన్నా జ్ఞానం తప్పితే లేదు. జ్ఞానేతు కైవల్యం, జ్ఞానం ద్వారానే విముక్తిని పొందగలుగుతారు. ఈ జ్ఞానం ఎలా కావాలి అంటే, ఈ థియాసఫికల్ సొసైటీలో ప్రతి అణువులోను ప్రతి ఒక్క లేయర్, స్థూల దేహము, కామదేహము, 7 భాగా ఎన్ని వివరంగా చెప్పినారంటే, అది వాళ్ళోళ్ళే చదివి వాళ్ళోళ్ళే ఆచరణ పెట్టి అనుభవం పొంది ఆ స్థితిని పొందగలగాలి. కాబట్టి ఇక్కడ మంత్రం మనకు నిత్య పూజా విధానంలో ఒక మంత్రం ఉంది. అంటే పురుష సూక్తంలో కూడా ఈ మంత్రం ఉంది. ఎందుకు అంటే మనం తెలుసుకోవాలా, ఈ పూజా విధానము, నిత్య పూజా విధానము చాలా దాంట్లో ఎన్ని మంత్రాలు ఉందో ఆ మంత్రంలో ఒక దివ్యమైన దైవిక శక్తి ఉంది. మనం అన్ని చదవకపోయినా కూడా, అన్ని పూజలు చేయకపోయినా కూడా, ఈ నిత్య పూజా విధానం గ్రంథంలో నుంచి మనం ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని అనుభవించి ఆచరణ పెట్టినప్పుడు మన మనస్సు ఎంత పరిపక్వత చెందుతుందంటే అది వాళ్ళే ఆ సాధన చేయాలి. ఆ శ్లోకం చదువుతాం. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః. అంటే ఎవరు మంగళకరాన్ని అనుగ్రహిస్తారో ఆ భగవంతుని ప్రార్థిస్తాం. యజ్ఞం సవ్యంగా పరిసమాప్తి కావాలని ప్రార్థిస్తాం. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇది ఏమి ప్రార్థనా శ్లోకము. శాంతి శ్లోకం అంటే ప్రార్థనా శ్లోకంలోనే శాంతి శ్లోకం 2 వస్తుందన్నమాట. యజ్ఞం నిర్వర్తించే వారికై ప్రార్థిస్తాం, మనకు దేవతలు శుభం చేదురుగాక. అంటే ఎవరు మంగళకరాన్ని అనుగ్రహిస్తారో, ఎవరు మంగళకరాన్ని, దేవతలు, భగవంతుడే అనేక రూపాల్లో దివ్యమైన దేవతల స్వరూపంలో ఉండారు. అంటే ఆ రూపంలో ఈ శ్లోకాన్ని చదువుతాం. యజ్ఞం సవ్యంగా పరిసమాప్తి కావాలని ప్రార్థిస్తాం. యజ్ఞం ఉంటే మనం అనుకుంటాం కదా, ఆ యజ్ఞమే అనమాట, దైవిక యజ్ఞాన్ని. యజ్ఞం నిర్వర్తించే వారికై ప్రార్థిస్తాం. ఆ యజ్ఞము దేవతలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల. ఇక్కడ మనం ప్రార్థన సంకల్పం చేసినప్పుడు అక్కడ వాళ్ళకి పోయి చేరుతుంది అనమాట. అప్పుడు మనకు దేవతలు శుభాన్ని, కళ్యాణాన్ని అనుగ్రహిస్తారన్నమాట. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్పదే. ఇది కూడా శాంతి మంత్రమే అన్నమాట. ఎందుకు శాంతి మంత్రం అంటే మంగళకరము, శాంతి. మంగళకరం ఎప్పుడు చేస్తామో అక్కడే శాంతి. ఒకదానికొకటి అవినాభావ సంబంధము. మంగళం ఉంటే ప్రతి ఒక్క జీవ జంతువుకు శుభము కలగాలి, మంచిది కలగాలి, ఆరోగ్యం కలగాలి, ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి శాంతి కలగాలి. అన్నిటికన్నా ముఖ్యము శాంతి, సేవ. శాంతి లేనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదనమాట. శాంతి లేకుండానే ప్రతి ఒక్క మనిషి అతృప్తితో, ఆవేదనతో అనేక రకములైన కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఇవంతా మనం ఎప్పుడు తెలుసుకుంటామో, ఈ మానవ జన్మ అందుకే ఇచ్చిండేది భగవంతుడు. మానవ జన్మలోనే మాధవుడుగా కానేసింది. భగవంతుని యోజన వికాసము మనకు బాగా తెలుసు. భగవంతుడు ఏం చెప్పిండాడు, అన్ని అవకాశాలను నీకు ఇచ్చిండాను, నీవు దాన్ని ఆచరణ పెట్టి నా దగ్గరికి రా అని ఎంత సులభంగా, ఎంత మనకు అర్థమయ్యేట్లుగా ఋషులు మనకు చెప్పినారు అంటే అంత బాగా చెప్పినారు. మానవులందరిలో మంచితనం ప్రబలంగా ఉండును గాక. మంచితనం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, కానీ లోపల ఉంటుంది. ఈ బాహ్యానికి మనము, ఈ దృశ్యానికి మనము తెలుసుకొనేసి బాహ్య ప్రపంచంలో ఒక వెబ్ ఎట్లా తనంతకు తాను ఒక గూడు కట్టుకొని దానిలోనే ఎలా మునిగిపోతా ఉందో, ఈ దృశ్య ప్రపంచంలో మనము అన్నిటికీ అట్రాక్టివ్ అయిపోయి మనల్ని మనమే బంధించుకుంటా ఉంటాము. అట్లా బందీలు కావద్దండ. మానవులందరిలోనూ మంచితనం అంటే భగవంతుని యొక్క దైవిక శక్తి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ప్రతిష్ఠింపబడినది మొదట్లోనే మనకి చెప్పిండారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, ఆ మంచితనాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. చెట్టు చేమలు ఊర్ధ్వముఖంగా పెరుగుతూ ఉంది. మన వద్ద నివసిస్తున్న ద్విపద జీవులకు, చతుష్పద జీవులకు సుఖం కలగాలి. అంటే 2 కాళ్ళ జీవులు కాదు, 4 కాళ్ళ జీవులు కాదు, ప్రతి ఒక్క జీవికి సుఖం కలగాలి. అంటే ఆ జీవి కూడా ఇప్పుడు బ్యాక్టీరియా లేకపోతే మనిషి లేదు.
దానికి అంటే ప్రతి దానికి ఒక మితం అనేది ఉంది. ఆ మితాన్ని మించినప్పుడే కష్టాలు వస్తాయన్నమాట బాహ్య జీవితంలో. కానీ అంతర్ముఖ జీవితంలో ఎప్పుడో అలాంటి రానే రాదు. అంతర్ముఖంగా ఎప్పుడు మనము మనల్ని ప్రతి ఒక్క అణువులో ఉండే ఆ దివ్య శక్తిని మనం తెలుసుకుంటామో, ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు అలవర్చుకుంటామో, ఆచరణ చేస్తామో, అనుష్ఠానం చేస్తామో, అది ప్రకాశవంతంగా దేదీప్యమానంగా మన మనస్సుల్లో ఈ ఒక వజ్రానికి ఎంత వెలుతురు ఉంటుందో, ఒక దీపానికి ఎంత వెలుతురు చుట్టూ ఇస్తుంటుందో, మన హృదయంలో ఉండే ఆ దైవీ శక్తి కూడా ఆ జ్వాజ్వల్యమానంగా ప్రకాశమానంగా వెదజల్లుతుంది అనమాట. ఋషులు ఏం చేసిండారు? ఈ జీవితాన్ని వాళ్ళు ఏం చేసిండారు? ఋషులే మనకి ఇదంతా ఇచ్చిండేది. ఋషీశ్వర్లే ఈ వేదాన్ని ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని పొందిండే వాళ్ళే ఋషీశ్వర్లు అన్నమాట. ఆ ఋషీశ్వర్లు ఏం చెప్తారంటే, జీవితాన్ని ఒక మహాయజ్ఞంగా, యాగంగా వేదకాల ఋషులు పరిగణించారు. వేదకాలంలో ఋషులు ఏం చేసినారు? ఒక యజ్ఞం కాదు, మహాయజ్ఞముగా, అంటే లోక కళ్యాణార్థం కోసము వాళ్ళ యజ్ఞాన్ని మహాయజ్ఞంగా, యాగంగా వేదకాల ఋషులు దాన్ని పరిగణించారంటే దాన్ని ఆ రకంగా చేసినారనమాట. పరిగణించారంటే ఆ అనుభవాన్ని పొంది యజ్ఞభావంగా, యజ్ఞైక్యంగా చేసినారు. ఆ యజ్ఞం సదా చక్కగా జరగడానికైనా ప్రార్థనా మంత్రము సృష్టింపబడింది. ఈ సృష్టింపబడిన సమస్తము యజ్ఞ వస్తువే. ఈ ప్రార్థనా మంత్రం ఎందుకంటే భూలోకం నుంచి భూవర్లోకం, సువర్లోకం, ఉన్నతమైన లోకాలు పోయే దానికోసము ఈ ప్రార్థనా మంత్రాలు మన మనస్సులో ఉండే బ్రహ్మాండంలో ఉండే ప్రతి ఒక్కటి ఈ పిండాండంలోనూ ఉంది. అప్పుడే అనుకుంటాం కదా ఈ దేహంలోనే అన్ని అవయవాల గురించి. అట్లా బ్రహ్మాండంలో ఉండేది మన పిండాండంలో ఉండేది. ఎప్పుడు ఈ పిండాండంలో ఉండే ప్రతి ఒక్కటి మనం తెలుసుకుని ఆచరణ చేస్తూ మనమే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్నామంటే ప్రతి పని ఒక మహాయజ్ఞంగా జరుగుతుంది. ఈ ప్రార్థనా మంత్రం యొక్క శ్లోకంలో అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ధర్మచక్రం గురించి తెలుసుకున్నాము. ధర్మచక్రం ఉంటే మనకి ఇట్లా కర్మంగానో, భౌతిక జీవితంలో కర్మంగానో, ఉన్నతమైన జీవితంలో సత్యంగానో పరిగణిస్తుంది అనమాట. ఈ మహాయజ్ఞాన్ని మనం ఎప్పుడు తెలుసుకొని మనం ఎప్పుడు ఆచరణ చేస్తామో మన జీవితము సాఫల్యమవుతుంది. ఈ ధర్మ గురించి ఇంకొంచెం, ధర్మం ఉంటే మంగళవాచకం అనమాట. ఇది ఒక శబ్దం అనమాట, మంగళ శాసనము. ధర్మచక్రము అని అనుకుంటాం కదా, ఆ ధర్మచక్రానికి అర్థం ఫస్ట్లో తెలుసుకున్నాము. ఇంకొకసారి కొంచెం రిపీట్ చేసుకుంటాం. మన హృదయంలో పోయి నిలిచిపోవాల, బుద్ధి తత్వంలో పోయి నిలిచిపోవాల, మన మనస్సులో పదే పదే అదే రావాలి. ఏమంటే మనం యజ్ఞ స్వరూపులము, మనం వచ్చినాము పరోపకార్తాయ ఇదం శరీరముని, అణోరణీయం మహతో మహీయం ఉపనిషత్తు వాక్యము. మనం వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మనకెంత శక్తి ఉంటే మనము అంత ఉపయోగించుకుంటాం. ధర్మం అంటే మంగళవాచకము, మంగళ శాసనం కూడా. ఇది శాసిస్తా ఉంది. ధర్మో రక్షిత రక్షిత అనేసింది. 4 పురుషార్థాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేది ఎందుకు? ధర్మం ద్వారానే మనకు ఆ పురుషార్థాన్ని అంటే మోక్షాన్ని పొందగలుగుతాము. అది ఆ మోక్షం ఎట్లా పొందగలుగుతాము? నిష్కామ కర్మ ద్వారా. కర్తృత్వం లేకుండా చేయబడు ప్రతి కార్యము ఒక మహాయజ్ఞమే. కర్తృత్వం అంటే నేను చేస్తా ఉండాను అనే భావం లేకుండా చేసే ప్రతి పని కూడా అది ఒక మహాయజ్ఞమే అవుతుంది. ఆ మహాయజ్ఞం ఏమవుతుంది? నిష్కామ కర్మ చిత్తశుద్ధిని ఏర్పడుతుంది. దైవీ స్మృతితో చేయబడు ఆచరించబడు కార్యమంతయు యజ్ఞక్రియగా మారుతుంది, నిష్కామ సేవగా మారుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే యజ్ఞమునందు బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై అలరార్చున్నదని చెప్పబడింది. ఈ ధర్మచక్రం గురించి మనం తెలుసుకోవడం కాబట్టి ఈ యజ్ఞం అనేది ఈ 4 చేరి బ్రహ్మంలో పోయి మళ్ళీ ఐక్యం అవుతుంది అనమాట. కనుకనే యజ్ఞాదులు మహాపవిత్రములై చిత్తశుద్ధి కారకములై మోక్షప్రదములై అలరారుచున్నది. ఈ పై చక్రంలో వర్షము, అన్నము, శరీరము, యజ్ఞము అంతర్భూతములై ఉన్నది. ఈ మహాచక్రం ధర్మచక్రంలో చెప్పుకున్నాం కదా, ఈ శరీరంలోనే అన్ని భాగాలు. వర్షము అంటే ఈ భౌతికంలో వర్షము, అన్నము, శరీరము, యజ్ఞం, ఈ 4 కూడా ఈ భౌతిక తత్వంలో ఇమిడి ఉంది. దైవ కార్యములు సామాన్యములని
తలపరాదు, తలంపరాదు. దైవ కార్యాలన్నీ ఒక విధి లిఖితం కాదు, ఇదంతా భగవంతుని ఒక ఇచ్ఛతోనే జరుగుతూ ఉండేది. ఆ ఇచ్ఛని మనం తెలుసుకొని మనం ఆచరణ చేసినామంటే ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ లభిస్తుంది. యాలయన్న వాని యందు సాక్షాత్ వ్యాపక పరబ్రహ్మము సుప్రతిష్టమై ఉన్నదని గీత ఉద్ఘోషించుచున్నది. గీత ఏం చెప్తా ఉంది? సాక్షాత్ వ్యాపక పరబ్రహ్మము, ఇది భగవంతుడే చెప్పినాడు. భగవంతుడే ఈ అజ్ఞానం ఈ శ్లోకాలంతా చెప్పిండేది, వివరంగా చెప్పిండారు. కాబట్టి సర్వులు వానిని ఆచరించి క్రమముగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారము నుండి బంధ విముక్తులు కావలసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ బంధ విముక్తులు కావాలంటే ఈ ధర్మచక్రాన్ని మనం ఆచరణ చేయాలి. దేశ సౌభాగ్యం కొరకు, ఆత్మశుద్ధి కొరకు జనులు సత్కర్మలను ఎక్కువగా ఆచరించాలి. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, న కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతటి సదవకాశాన్ని కల్పించిన లక్ష్మీష్ అన్న వాళ్ళకి, వినిన వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు.